హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ శనగపప్పు కూర అయితే చేసుకోబోతున్నాం. చాలా బాగుంటదన్నమాట. బయట మన ఫంక్షన్స్ లో తినేటప్పుడు చాలా బాగుంటది కదా, ఆ టేస్ట్ తో చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ అయితే వేస్తాం. ఒక 4 స్పూన్లు, ఒక పావు స్పూన్ నెయ్యి అయితే వేస్తాం. టేస్ట్ బాగుంటది. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అయితే వేస్తాం. కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాము. ఇవన్నీ కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ అయితే 2 సన్నగా కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఈ ఆనియన్స్ లోకి అర స్పూన్ ఉప్పు, అలానే పసుపు కూడా పావు స్పూన్ అయితే వేసేసుకొని ఈ ముక్కలు కలిసేంత వరకు ఒక్కసారి కలిపేసుకొని పైకి మనం ఆయిల్ అనేది వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు దీంట్లో పచ్చెనగపప్పు అయితే వేసుకోవాలి. పావు కప్పు శనగపప్పు మనం 2 గంటలు అయితే నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ దీంట్లోకి కారం అయితే వేస్తున్నాము. కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇది కలిసేంత వరకు ఒక్కసారి మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి బీరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాం. బీరకాయ ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ముక్కలు బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 6 మినిట్స్ మూత పెట్టుకొని మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి. 6 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకున్నాం. చూసారా, దీంట్లోకి వెల్లుల్లి అయితే వేస్తామన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకొని ఫైనల్ గా చూస్తే కొత్తిమీర అయితే వేస్తున్నాం. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసారా, దగ్గర పడిపోయింది మనకి ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత చూసారా, మనకి ఆయిల్ అనేది పైకి ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బీరకాయ శనగపప్పు కూర మనకి రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ గా రెడీ అయిందో.